అది 1991. ఆ రోజుల్లో మన భారతదేశ ఎకానమీ పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉండేది. అది అలానే గాని కంటిన్యూ అయ్యుంటే ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్ ఎటువంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నాయో, మన దేశం కూడా అటువంటి సిట్యుయేషన్ ఫేస్ చేసేది. అలా మన దేశం దివాళా ఎత్తే స్టేజ్ నుంచి వన్ ఆఫ్ ద టాప్ 5 ఎకానమీస్ ఇన్ ద వరల్డ్‌గా మారే స్టేజ్‌కొచ్చిందంటే, ఆ రోజుల్లో ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్న మన్మోహన్ సింగ్ గారు, అలానే అప్పట్లో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల. అసలు మన దేశం అంత దారుణమైన స్థితిలో ఉన్న కారణాలేంటి? అలానే పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి తీసుకున్న నిర్ణయాలేంటి? ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు విష్ణుస్ ఇన్ఫో హబ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియా రన్ అవ్వడానికి మేజర్ ఇండస్ట్రీస్ అన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్‌లో ఉండేవి. లైక్ కోల్, నేచురల్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ, సో అండ్ సో. అప్పట్లో గవర్నమెంట్ ప్రైవేట్ అండ్ ఫారిన్ కంపెనీస్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేది. వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఫ్రీడమ్ పెద్దగా ఇచ్చేవారు కాదు. ఎందుకంటే బ్రిటిషర్స్ ఎలా అయితే మన ఇండియాని ఆక్రమించారో, అలానే ప్రైవేట్ అండ్ ఫారిన్ కంపెనీస్ కూడా మన ఇండియన్స్‌ని టేక్ ఓవర్ చేస్తాయన్న భయంతో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేది. మేజర్ ఇండస్ట్రీస్ అన్ని గవర్నమెంట్ చేతిలో ఉండడం వల్ల ప్రతిదానికి ఇండియా ఇంపోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడాల్సొచ్చేది. అదే టైంలో అమెరికాకి, ఇరాన్‌కి మధ్యలో వార్ జరగడం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్స్ అనేవి చాలా పెరిగిపోయినవి. అసలే పరిస్థితి బాలేదు. దానికి తోడు ప్రైజెస్ కూడా పెరగడం వల్ల మన దగ్గర ఉన్న రిజర్వ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని వారాలు సరిపడా మాత్రమే ఉండేవి. అదే అప్పుల్లో కూరుకొని ఉండడం వల్ల మన దేశం చాలా దీనమైన స్థితిలో ఉండేది. అప్పట్లో ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్న పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్షియల్ మినిస్టర్‌గా అపాయింట్ చేశారు. కేంబ్రిడ్జ్ అండ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా వర్క్ చేసిన దాంతో పాటు గవర్నర్ ఆఫ్ ఆర్‌బీఐలో కూడా వర్క్ చేశారు. అలా వాళ్ళిద్దరూ అప్పట్లో తీసుకున్న డెసిషన్స్ వల్ల మన ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. అందులో మొట్టమొదటిది ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మన రూపీ వాల్యూని తగ్గించారు. దానివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మన ఇండియన్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ ధరకు దొరకడం వల్ల ఎక్స్‌పోర్ట్స్ బాగా పెరిగినాయి. అలా అప్పుల కోసం చూస్తున్న మన దేశంలో ఎక్స్‌పోర్ట్స్ బాగా పెరగడం వల్ల మంచి రెవెన్యూ వచ్చింది. అండ్ అప్పట్లో ప్రైవేట్ అండ్ ఫారిన్ కంపెనీస్‌కి ఇండియాలో బిజినెస్ చేసుకునే ఫ్రీడమ్ లేకపోవడం వల్ల అప్పటికే ఉన్న ఇండస్ట్రీస్ కూడా చాలా మంది మూసేయడం జరిగింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు కలిసి ప్రైవేటైజేషన్ లేకపోతే మన దేశం గ్రో అవ్వడం చాలా కష్టమవుతుందని చెప్పి వీళ్ళిద్దరూ తీసుకున్న డెసిషన్‌లో భాగంగా ప్రైవేట్ అండ్ ఫారిన్ కంపెనీస్ కూడా మళ్ళీ బిజినెస్ చేసుకునే ఫ్రీడమ్ కల్పించి, వాళ్ళ మీద ఉన్న చాలా రిస్ట్రిక్షన్స్ తీసేయడం వల్ల ఎక్కువ ప్రైవేట్ కంపెనీస్ అనేవి మన ఇండియాలో రావడం జరిగింది. ఇప్పుడు ప్రైవేట్ రంగం ఇంత బాగా గ్రో అయిందంటే అప్పట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్లే. దానికి నిదర్శనం ఈ డేటా. అప్పట్లో 1990s వరకు పెద్దగా గ్రో అవ్వని మన ఇండియన్ ఎకానమీ 2000 ఎరా నుంచి బాగా గ్రో అయిందంటే వాళ్ళప్పుడు వేసిన ఫౌండేషన్ వల్ల. అలా మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్షియల్ మినిస్టర్‌గా ఉంటూ తీసుకున్న డెసిషన్స్ వల్ల మరో శ్రీలంక, పాకిస్తాన్ అవ్వకుండా ఇండియా సేవ్ అయింది. అది 2004 జనరల్ ఎలక్షన్స్. అప్పటి వరకు రూలింగ్‌లో ఉన్న బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందని ధీమాలో ఉండేవారు. ఈవెన్ కాంగ్రెస్ నేతలు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారని అనుకోని ఉండరు. అలా కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల ఎలక్షన్స్‌లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు అందరూ కూడా సోనియా గాంధీ పీఎం అవుతారని అనుకునేవారు. బీజేపీ లీడర్స్ చాలామంది ఒక ఎన్ఆర్ఐగా ఉంటున్న సోనియా గాంధీని ఎలా పీఎం చేస్తారని క్వెషన్ చేసేది. దీంతో పాటు కాన్స్టిట్యూషనల్ రూల్స్ కూడా సోనియా గాంధీ గారు పీఎంగా ఉండడానికి ఒప్పుకోలేదు. అలా నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ ఎవరని చూస్తున్న టైంలో మన్మోహన్ సింగ్ గారిని అనౌన్స్ చేశారు. అప్పట్లో ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందువల్ల అతనికి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా ట్యాగ్ ఉండేది. అలా 2004 నుంచి 2014 వరకు ఆయన పీఎంగా ఉండేవారు. ఆయన పీఎంగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందేది. ఇలా అన్ని రంగాల్లో గ్రో అవుతున్న మన ఇండియాకి ఫార్మింగ్‌లో కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఉండాలని చాలామంది ఫార్మర్స్‌కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ చాలామంది లోన్స్ కూడా మాఫీ చేసింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్‌తో పాటు ప్రైవేటైజేషన్‌లో కూడా మన్మోహన్ సింగ్ గారు చాలా కీలక పాత్ర ప్లే చేశారు. మన కంట్రీ ఇంత బాగా డెవలప్ అవుతున్నప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ గారు చాలా సైలెంట్‌గా ఉండేవారు. బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా వర్క్ చేసేవారు. అందరు పొలిటీషియన్స్ లాగా పబ్లిసిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా పని మీద ఫోకస్ పెట్టేవారు. అలా ఫైనాన్షియల్ మినిస్టర్‌గా మన ఇండియన్ క్రైసిస్ నుంచి సేవ్ చేయడంతో పాటు ప్రైమ్ మినిస్టర్‌గా ఆయన చాలా అచీవ్‌మెంట్స్ చేసి ఇండియాని ముందుకు నడిపించారు. అన్‌ఫార్చునేట్‌లీ నిన్న నైట్ 26 డిసెంబర్ 2024న ఆయన కన్నుమూయడం జరిగింది. మనందరం కూడా ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్ యూ. బై. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.